ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ తగ్గడానికి మరి హెయిర్ గ్రోత్కి ఒక మంచి న్యాచురల్ హెయిర్ ఆయిల్. అందరికీ హాయ్ అండి. ఈరోజు హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకుని ఇంట్లో దొరికే వాటితో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. 250 ml ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా గుప్పెడు మందారం ఆకులను అయితే వేసేసుకోవాలి. ఇది జుట్టుకి కండిషన్గా పనిచేస్తుంది. జుట్టు మెత్తగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఈ మందారం ఆకులైతే. ఇంట్లో ఉన్న వాటితోటి ఇట్లా చక్కగా హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోవచ్చు. గుప్పెడు గోరింటాకుని అయితే వేసేసుకున్నాం. ఈ గోరింటాకు అయితే మంచి కలర్ని ఇస్తాయి, షైనీగా ఉంటుంది జుట్టు అయితే. హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తాయి ఈ గోరింటాకు. ఇట్లా 1 by 1 వేసుకోవాలి ఐటమ్స్. తర్వాత కలంజు సీడ్స్, ఇవి ఉల్లి గింజలు కూడా అంటారు, ఇవి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవైతే హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇది జుట్టు కండిషనింగ్గా ఉపయోగపడుతుంది. జుట్టును పొడిబారకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత కరివేపాకు, జుట్టు హెల్తీగా ఉండడానికి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. తర్వాత ఒక బౌల్ అలోవెరా జెల్ని వేసేసుకోవాలి. అన్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మాడకుండా ఉంటుంది సిమ్లో పెట్టి అన్నీ కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా. హెయిర్ను చల్లగా ఉంచుతుంది అండ్ డ్రై అవ్వకుండా ఉంచుతుంది హెయిర్ని ఈ అలోవెరా జెల్. అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి ఇట్లా కలుపుకోవడం వల్ల. 15 minutes అట్లా వేయించుకోవాలి ఇట్లా సిమ్లో పెట్టి. అన్నీ బాగా కలుపుకోవాలి. 15 minutes తర్వాత ఇట్లయితే అయింది. 15 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డే నైట్ అంతా అట్లనే ఉంచుకోవాలి. నైట్ అంతా అట్లే ఉంచి మార్నింగ్ ఒక గాజు సీసాలోకి పెట్టుకోవాలి. వారానికి 2 times అట్లా పెట్టి నెక్స్ట్ డే రోజు స్నానం చేసుకోవాలి. హెయిర్ ఫాల్ తగ్గడం నాకు యూజ్ అయింది. నాకు చాలా ప్రెగ్నెన్సీలో చాలా హెయిర్ ఫాల్ అయింది. ఈ ఆయిల్ వాడడం వల్ల నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకోసమని వీడియో తీసిన. ఇలా అవుతుంది నెక్స్ట్ డే. ఇవన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ కాబట్టి అందరు వేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. నా వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళొస్తా.